విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా F2 బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విధంగా దూసుకుపోతుంది. బ్లాక్ బస్టర్ విజయంగా మారిన F2 నిర్మాతలకు అలాగే బయర్లకు లాభాల పంట పండిస్తుంది. ఫన్ ఎలిమెంట్స్ తో దర్శకుడు అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వెంకీ, వరుణ్ తేజ్లకు జోడీగా ఈ సినిమాలో తమన్నా మెహ్రీన్ నటించారు. ట్రేడ్ అనాలిస్టులను కూడా ఆశ్చర్యపరిచేలా F2 బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగిస్తుంది. 2019లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తొలి టాలీవుడ్ సినిమాగా F2 నిలిచింది. వాస్తవానికి F2 సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ఈ సినిమా యూనిట్ కూడా ఊహించి ఉండరు. F2 సినిమా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే ఫన్ లవర్స్ ని ఆకట్టుకునే మంచి చిత్రం అవుతుందని అంతా భావించారు. కానీ ఈ స్థాయిలో కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు. తాజాగా F2 సినిమా 100 కోట్ల గ్రాస్ ను దాటేసింది. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి 3వ వారంలోకి ఘనంగా అడుగు పెట్టబోతుంది. 3వ వారం కూడా F2 సినిమాకి మంచి వసూళ్లు నమోదవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో F2 సినిమా డబుల్ ప్రాఫిట్స్ సాధించబోతున్నట్లు తెలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్లకు ఇది తొలి 100 కోట్ల సినిమా. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావుపూడి సంక్రాంతికి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమా అందించారు. ఇక వెంకీ కామెడీలో చెలరేగిపోయి నటించాడు. వరుణ్ తేజ్ కూడా మంచి నటన కనబరిచాడు. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి లాంటి సినిమాని వెంకీ ఎప్పుడెప్పుడు అందిస్తాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సినిమాతో ఆకలి తీరింది. ఇక తమన్నా మెహ్రీన్ గ్లామర్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. F2 సినిమా జోరు 3వ వారంలో కూడా కొనసాగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.